ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ఓయూలో ఉద్యమకాలం నాటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ విద్యార్థులు ఎవరైతే తమ న్యాయమైన డిమాండ్ కోసం నిరసన కొనసాగిస్తున్నారో వాళ్ళందరినీ పోలీసులు బలవంతంగా ఈడ్చుకొచ్చి మరి అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక విద్యార్థిని అయితే ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఇట్లా వీప్ మీద మోచేత్తో గుద్దుతున్నటువంటి ఆ ఫొటోస్ మనం చూస్తున్నాం. నిన్న ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా అసలు ఏం జరుగుతుంది ఓయూలో అన్నటువంటి ఒక విస్మయం కలిగించింది, ఆశ్చర్యం కలిగించింది. గత 10 సంవత్సరాల కింద ఉద్యమ సమయంలో అట్లా ఉండే క్యాంపస్ మళ్ళీ ఇవాళ ఇటువంటి దృశ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి? విద్యార్థులు చేసేటువంటి నిరసన న్యాయమైంది కాదా? ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా విద్యార్థులపైన వ్యవహరిస్తోంది? జర్నలిస్టులపైన కూడా అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని కవర్ చేసేందుకు వెళ్ళినటువంటి జర్నలిస్టులపైన కూడా చాలా గల్లాబట్టి లాక్కెళ్ళి మరీ అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. సో దాంట్లో భాగంగా జీ తెలుగు రిపోర్టర్ శ్రీచరణ్ను పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళి వ్యాన్లో వేసి అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. సో ఆయనని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న పరామర్శించారు. పోలీసుల దాడిలో ఆయన గాయపడి చికిత్స పొందుతున్నటువంటి శ్రీచరణ్ను నిన్న కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు. సో ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అనేటువంటి ప్రశ్నలు ఇవాళ వినిపిస్తున్నాయి. ప్రశ్నలు ఇవాళ తెలంగాణ సమాజం వేస్తోంది. ఎస్ దేవిప్రసాద్ గారు, ఓయూలో పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది? విద్యార్థులపైన ఆ రకమైనటువంటి కాఠిన్యాన్ని ఇవాళ పోలీసులు ఎందుకు ప్రదర్శిస్తూ ఉన్నారు? గుడ్ మార్నింగ్ రాజేష్ యాదవ్ గారికి నమస్కారం, వీక్షకులకు శుభోదయం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉద్యమ కాలం నాటి మనం ఇలా నమస్తే తెలంగాణలో ఈ ఫోటోలు మనం చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఒక సుఖశాంతుల తెలంగాణ తెచ్చుకోవాలని తెలంగాణ సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి గత దశాబ్ద కాలంగా ఎటువంటి శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిపాలన నుండి 7 నెలల్లోనే మళ్ళీ ఉద్యమ కాలం నాటి నిర్బంధాలు గుర్తుకొస్తున్నాయి అనేటువంటి మాట వాస్తవం. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ తిరిగి ఇలా పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నిన్నైతే చరణ్ అని పత్రికా విలేకరు మీద చేసినటువంటి దాష్టికం కానీ, విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి నిర్బంధకాండ కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందనడంలో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ విద్యార్థులు ఏమడుగుతున్నారు రాజేష్? విద్యార్థులు తమ కొత్త కోరికలు ఏమీ కోరడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి అని గత 15-20 రోజులుగా ఉద్యమం జరుగుతూ ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానీ అనేక సందర్భాల్లో విద్యార్థి నాయకులందరూ కూడా పోయి మాకు న్యాయం చేయండి అని బతిమిలాడుతూ ఉన్నారు, కాళ్ళు పట్టుకుంటూ ఉన్నారు. ఇక చివరికి ఏం చేస్తూ ఉన్నారు? తమ న్యాయమైనటువంటి హక్కుల కోసం వీరోచితమైనటువంటి పోరాటానికి దిగారు. ఇవాళ పోలీసుల నిర్బంధం 2014ది గుర్తుకొస్తే విద్యార్థులకు అందరికీ కూడా ఉద్యమ నాటి స్ఫూర్తి గుర్తుకొస్తుంది కదా. డెఫినెట్గా అటువంటి స్ఫూర్తి ఇవాళ విద్యార్థులు ప్రదర్శిస్తూ ఉన్నారు. న్యాయమైనటువంటి డిమాండ్ కోసం ఈ డిమాండ్ నెరవేరే వరకు మేము రాజీలేని పోరాటం చేస్తామని ఇలా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. రకరకాల ఉద్యమాలను ఎంచుకొని ఇలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. నిన్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి ఘటన అయితే ఇది ఇక దాష్టికానికి ఇక అంతులేని విధంగా కనబడతా ఉంది. జర్నలిస్ట్ మీద దాడి ఏంటి? అసలు జర్నలిస్టులు తమ ఉన్నటువంటి అసలు వార్తలు వచ్చేదే తక్కువ. ఏదో కొంతమంది మీడియా పోయి ఫోటోలు తీయడమో లేకుంటే అక్కడ ఉన్నటువంటి విషయాల్ని ప్రపంచానికి తెలియజేసే సందర్భం వస్తే అటువంటి వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మీరు అరెస్ట్లు చేసి నిర్బంధించడం ఏం సబబు ఇది? పైగా దీన్ని సమర్థించేటట్టు ముఖ్యమంత్రి మాట్లాడడం అంటే పని పాట లేనోళ్ళు, ఏదో రాజకీయ నాయకులు ప్రేరేపించేటువంటి వాళ్ళు. గతంలో రైతుల ఉద్యమాలు చేస్తే మోడీ ప్రభుత్వం ఎట్లయితే ఉగ్రవాదులు తీవ్రవాదులు అని ముద్రేసిందో రైతుల్ని, ఇలా నిరుద్యోగ యువకుల్ని కూడా అటువంటి ముద్రలేసి పూర్తిగా నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇలా వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ 25,000 మెగా డిఎస్ అని మీరు చెప్పారు. సో నిన్న చెప్పలేదు ఒక అభ్యర్థిని, ఒక విద్యార్థిని ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఉంటుంది కదా మన వాటర్ ఫౌంటైన్, అక్కడైతే మరి ఒక 45 పోలీసులు ఇట్లా మోచేత్తో ఇంత కొట్టాల్సిన అవసరం ఏముంది రాజేష్ గారు? ఒకవేళ ఆయన ఏదైనా లా అండ్ ఆర్డర్ను చేతిలో తీసుకొని ఏమైనా చేస్తే మీరు 2-3 చాలు పట్టుకొని అతన్ని అరెస్ట్ చేయడానికో లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవడం. ఇంతమంది మీద పడి ఒక పైశాచికంగా వాళ్ళ మీద మీరు చేస్తున్నారంటే ఇక ఉద్యమాలను మేము సహించాం, మీరు ఒకటైతే మేము సహించాం, మా హామీలు మా ఇష్టం వచ్చినట్టు అమలు చేస్తాం, మీరు ఏం మాట్లాడొద్దు, మీరు నోరు ముయ్యాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఎమర్జెన్సీ ఇందిరమ్మ రాజ్యం అంటే మనకేం గుర్తొస్తున్నది? 75 నాటి ఎమర్జెన్సీ రాజ్యం గుర్తుకొచ్చేటువంటి విధంగా ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్బంధ కాండను ఆగకపోతే ఇది మెల్లమెల్లగా మొత్తంగా కూడా తెలంగాణ
సమాజం అంతా వ్యాప్తి చెంది ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పక తప్పదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం రాజేష్ గారు. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా, ప్రజాపాలన అంటే ఇదేనా? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలి ఇవాళ? స్పష్టంగా రాజశేఖర్ గారు మనం చూస్తున్నాము, దాదాపు 2 దశాబ్దాల నుంచి, అంతకుముందు ఒక 2 దశాబ్దాలు కాంగ్రెస్ పరిపాలించింది, దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ పరిపాలించింది. ప్రజాపాలన అని వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. మేము కంచెలు బద్దలు కొడుతున్నాం, మేము గేట్లు తీసేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఏ సమస్య ఉన్నా రోజు కలుస్తారు, మంత్రులు కలుస్తారు అని చెప్పారు. ఈరోజు ఏదైతే ప్రగతి భవన్ అని గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ ఉందో, ఈరోజు అక్కడ ఒక రోజు కలిసిండు ముఖ్యమంత్రి గారు, 2వ రోజు మంత్రులు కలిసిండ్రు, 3వ రోజు ఐఏఎస్ ఆఫీసర్, 4వ రోజు అవుట్ సోర్సింగ్ అయిపోయింది. ఏముంది ఆడ? ఎవరు లేరు. మనం ఇప్పుడు కెమెరా పట్టుకొని పోయి చూసినా ఎవరు లేరు. అంటే నేను ఎందుకు చెప్తానండి ఈ విషయము, మీరు ప్రజాపాలన తెస్తాము, మేము ఇందిరమ్మ పాలన తెస్తాము అని చెప్పి ఈరోజు మళ్ళీ నిర్బంధాన్ని, ఈరోజు విద్యార్థి లోకానికి ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను అమలు పరచకుండా మీరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అడిగినరు, ఆ హౌస్లో ఏమని అడిగినరు, 1:100 గ్రూప్ 1 పిలవాలని అడిగినరు. ఇది మీరు అడిగిన ప్రశ్న కదా, మీరు పెట్టుకున్న డిమాండ్ కదా, మీరు పెట్టిన మేనిఫెస్టోలో పాయింట్ కదా. ఇది మీరు 25,000 డిఎస్సీ చేస్తారని మీరు మాట్లాడినారు కదా. సో ఇవన్నీ చెయ్యకుంటే ఈరోజు ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమవుతుండ్రు. ఏ సమాజంలో అయినా మొదట యువతనే స్పందిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలి. మీ గెలుపు కోసం విద్యార్థి లోకం, మీ గెలుపు కోసం యువత, తెలంగాణ యువత కాలుకు బల్పం కట్టుకొని తిరిగింది. మీరు ఉద్యోగాలు వేస్తానంటే అదే ఆ వ్యక్తి కదా మోతీలాల్ నాయక్. ఆ మోతీలాల్ నాయక్ వారం రోజులు నిరాహార దీక్ష ఉంటే, దిక్కు దిశ లేకుంటే నిర్బంధంగా తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో పడేసి, ఎవరు ఆయన బీఆర్ఎస్ కార్యకర్త, లేకపోతే ఇంకో బీజేపీ పార్టీ కార్యకర్త, లేదా సిపిఎం కార్యకర్త కాదు కదా. ఎవరు కార్యకర్త కాదు ఆయన. ఒక యాక్టివిస్ట్గా ఈ తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ని గెలిపించాలి, ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాడు. కానీ మీరు ఏం చేసారు? అరెస్ట్ చేశారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ గతంలో ఏ విధంగా ఉద్యమాల టైంలో ఎవరు పరిపాలించారు? ఉద్యమాల టైంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. గతంలో ఇప్పుడు 4 రోజులు అయితే అన్న చెప్పాలి, 4 రోజులు అయితే ఇలా నక్సలైట్లు కూడా ఉన్నారని చెప్తారు. స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ వాళ్ళ మూమెంట్ ఏంటంటే ప్రభుత్వము ఇలా తీవ్రవాదులు జాయిన్ అయినరు, ఇలా ఉద్యమకారులు జాయిన్ అయ్యి దీన్ని ప్రొవోకేట్ చేస్తున్నారు అనే పరిస్థితి. అది ప్రొవోకేషన్ కాదు, ఉద్యమం. స్పష్టంగా మీరు ఇచ్చిన డిమాండ్స్ ఏదైతే 25,000 మెగా డిఎస్సి, 1:2 ఏదైతే 3,000 ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2 2,000 ఉద్యోగాలు, ఇవి 3 మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్తున్నారు ఇది కేవలం కోచింగ్ సెంటర్ల మాఫియాను పెంచి పోషించడం కోసమే కొంతమంది విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అనేది. నేనేమంటున్నా, ప్రాథమిక ప్రశ్న తెలంగాణ సమాజం నుంచి అడుగుతున్నా. ఆ కోచింగ్ సెంటర్ల దగ్గరనే రాహుల్ గాంధీ పోయింది కదా, మరి ఆ కోచింగ్ సెంటర్లో ఇప్పుడు రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి పోతే అయిపోతుంది, ఎక్కడ సిటిజన్ లైబ్రరీ పోతే అయిపోతుంది, చిక్కడపల్లి పోతే అయిపోతుంది, అశోక్ నగర్ పోతే అయిపోతుంది. మాట్లాడతారు కదా, మన పిల్లలే కదా వాళ్ళు, బయట వేరే దేశాలు వచ్చిన వాళ్ళు కాదు కదా. ఏం తమ్మి మరి మీకు ఏం ప్రాబ్లం అవుతుంది, ఏం నొప్పి అవుతుంది అని అడిగితే అయిపోతుంది కదా. ఒక విషయము, ఈరోజు ఇంత ప్రజాపాలన అన్నారు, ఒక డెలిగేషన్ పోతే ఏమవుతుంది? యూనివర్సిటీకి చచ్చిపోతారా? మీరేమన్నా చంపుతారా? ఏమన్నా ఎందుకు పోతుంది డెలిగేషన్? మీరు ఇప్పుడు అయిపోయినారా? మీరు ఇప్పుడే వచ్చే అధికారం రాగానే మరి మొన్నటిదానిక పోయి తిరిగారు కదా, జనాలలో పోయి మొన్నటిదానిక యూనివర్సిటీలో కూర్చున్నారు కదా, ముచ్చట్లు పెట్టారు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు డెలిగేషన్ పొమ్మని మంత్రులను ఇద్దరిని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క పోవాలి, ఎందుకు పోకూడదు? విద్యార్థులకు సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ సాక్షిగా 4,000 మేము ఉద్యోగ వృత్తి ఇస్తామని చెప్పలేదా? అది రికార్డెడ్ కదా. పోయి మాట్లాడాలి. పోలీసులను ఎందుకు పంపాలి? మనం తెలంగాణ తెచ్చుకున్నాము, తెలంగాణ తెచ్చుకున్నాక మీ ప్రజాపాలన అని చెప్పారు. మీరు ఇక్కడ బిడ్డలే, మిమ్మల్ని ఎన్నుకున్నాక మీరు పోయి మాట్లాడడానికి ఏమవుతుంది? మన పిల్లలే కదా వాళ్ళు. మొన్నటిదానిక మీ కాలు బల్పం కట్టుకొని మీరు గెలుపు కోసం తిరిగిరు కదా వాళ్ళు, అది వాస్తవం కదా. మరి వాళ్ళని మందలియడానికి ఏమవుతుంది? కాబట్టి ఏమంటారు, ప్రభుత్వం పంత దిగి ఇమ్మీడియట్లీ ఒక డెలిగేషన్ పోవాలి, క్యాబినెట్ డెలిగేషన్ పోయి మాట్లాడాలి. రాజేష్ గారు, ఉస్మానియా యూనివర్సిటీకి రండి, ఇక్కడ విద్యార్థుల గోస వినండి అని పదే రెచ్చగొట్టేటువంటి ప్రకటన చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి రండి, వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర జరుగుతున్నటువంటి దీక్షకు మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మీద వేస్తారు కదా, మీ కోచింగ్ సెంటర్ల నాయకుల నాయకత్వంలోనే కదా మీరు ఇల్లు గడప తిరిగి వాళ్ళని బతిమిలాడి విద్యార్థులను అందరినీ తీసుకుపోయి 30 రోజులు మా కోసం పనిచేయండి, జీవితకాలం మీకోసం పనిచేస్తా అని ఇవాళ అనేక మంది మేధావులు హామీ ఇచ్చారు కదా. ఆ మేధావుల నోళ్ళు ఎందుకు మూసుకుపోయినాయి? ఇవాళ వచ్చి మాట్లాడాలి కదా. ఇలా దౌర్జన్యం జరుగుతూ ఉంటే, విలేకరుల మీద దౌర్జన్యం జరుగుతూ ఉంటే, విద్యార్థుల మీద పాశవికంగా నిర్బంధకాండ జరుగుతుంటే మరి ఎవరు మాట్లాడతలేరు ఎందుకు? ఇలా రండి, మాట్లాడండి,
మాట్లాడి వాళ్ళకి కనీసం ఉపశమనం కలిగించలేక ఒక డెలిగేషన్ మమ్మల్ని అడుగుతా Definitely. ఉన్నారు. డెలిగేషన్ మొన్న అనేక రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు, మమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోండి, ముఖ్యమంత్రితో మేము మాట్లాడతాం, ముఖ్యమంత్రికి మేము వివరిస్తాము, ముఖ్యమంత్రిలో మా సమస్యలు చెప్తాం, పరిష్కారం చేసుకుంటామన్నారు. కనీసం రోజు మరి ముఖ్యమంత్రి గడిలు బద్దలు కొట్టిండు, అది కంచె తీసేసిండు. ఎక్కడున్నాడు ముఖ్యమంత్రి? ఇలా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ అల్లకల్లోల ముఖ్యమంత్రికి వినబడతలేదా, నాయకులకు వినబడతలేదా? కాబట్టి డెఫినెట్గా ఇలా బీఆర్ఎస్ నాయకులు వచ్చారని బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం, లేకుంటే బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడం, లేకుంటే ఇంకొక నాయకులను అరెస్ట్ చేయడం కాదు. ఇలా సమస్యకు పరిష్కారం చూపండి, కిందికి రండి, చూడండి, విద్యార్థుల గోస వినండి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. నేనేమంటున్నా అంటే అన్నకు కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు ఏదైతే ప్రజాస్వామిక వాదులు ఉన్నారో మొన్నటిదాకా మాట్లాడిన పిఎల్ విశ్వేశ్వరరావు, కోదండరామ్ సారు, అదేవిధంగా మిగతా ఎవరైతే ఉన్నారో మురళి గారు, వీళ్ళందరూ మాట్లాడాలి. ఏమైతే వాళ్ళ దగ్గర పోవాలి, వాళ్ళు మన పిల్లలే కదా, ఎందుకు పోతలేరు మీరు? వాళ్ళే కదా జమ చేసింది, ఒక అక్కడ మందరు మలిపింది వాళ్ళే కదా. మొన్న వాళ్ళ దగ్గర ప్రకటనలు వస్తున్నాయి, ఎంత తప్పించి డైరెక్ట్ నేరుగా వాళ్ళు విద్యార్థుల రావాలి. ఏం ప్రకటన రాజేష్ గారు? విద్యార్థులందరూ ముఖ్యమంత్రి దగ్గర ఈ సమస్య పరిష్కారం కావాలంటే 1:100 కావచ్చు, గ్రూపులు పెంచడం కావచ్చు, ఎవరు నిర్ణయం తీసుకోవాలి? ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళు పోయి టీజీపీఎస్సీ చైర్మన్ కలిసి ఆయన నిర్ణయం తీసుకుంటాడా పోస్టులు పెంచేది? అంటే ఇవాళ యువకుల్ని, విద్యార్థుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించే చర్యలు తప్ప ఇంకేమైనా ఉన్నదా ఇది? రైట్. తమ డిమాండ్ల సాధన కోసం ఓయూలో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా పోలీసులు నిన్న చితక బాదినటువంటి విజువల్స్ నిన్న ఒక విస్మయాన్ని కలిగించినాయి, ఒక ఆశ్చర్యాన్ని కలిగించినాయి. ఏంటంటే ఓయూలో ఇంత యుద్ధకాండ ఎందుకో అవలంబిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటూ సర్వత్రా ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. సో నిన్న విద్యార్థుల పట్ల పోలీసులు ఏ రకంగా వ్యవహరించారో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. తప్పకుండా 20,000 పోస్టులు కావాలి. తప్పకుండా 20,000 పోస్టులు కావాలి. కొట్టలేదు సార్ మరి దారుణంగా. వెంటనే తప్పకుండా 20,000 పోస్టులు కావాలి. తప్పకుండా 20,000 పోస్టులు కావాలి. కొట్టలేదు సార్ మరి దారుణంగా. వెంటనే తప్పకుండా 20,000 పోస్టులు కావాలి. ఓయూ క్యాంపస్లో విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగా పోలీసుల సంఖ్య ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఆర్ట్స్ కాలేజీ మొత్తం పోలీసు వలయంగా మారిపోయింది, పోలీసుల పహారాలో ఉండిపోయింది. ఎవరైతే అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ బలవంతంగా ఈడ్చుకెళ్ళి మరీ అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే పకడ్బందీగా ఉద్యమ ప్రణాళికలు ఇంకా చేసుకుంటామని నిరుద్యోగులు చెప్తున్నారు. అవసరమైతే చలో ఢిల్లీకి వెళ్తాం, రాహుల్ గాంధీని నిలదీస్తామనేది ఒక ప్రోగ్రాం కూడా తీసుకోబోతున్నారు. దాంట్లో భాగంగా ఈ నెల 15న సచివాలయ ముట్టడి కూడా ఉంటుందని నిరుద్యోగులు చెప్తున్నారు. ఎస్ దేవిప్రసాద్ గారు, సో నిరుద్యోగులు వాళ్ళ డిమాండ్స్ నెరవేరేదాకా ఖచ్చితంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం, 15న సెక్రటరీ ముట్టడిస్తాం, తర్వాత చలో ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీని కూడా వెళ్ళి నిలదీస్తాం. ఇది నిరుద్యోగుల ప్రణాళిక. ఇప్పుడు రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ, నేను ఇంతకుముందే మనమందరం కూడా చెప్పినట్టు, ఎన్నికల ముందు నిరుద్యోగ యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది, మెగా డిఎస్సి వస్తుంది, గ్రూప్ 1 పెరుగుతుంది, గ్రూప్ 2 పెరుగుతుంది, 1:100 వస్తుంది అని చెప్పి అనేక ఆశలతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీన్ని వాళ్ళు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి అంటే, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏం చేశారు? పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఒక 100 లోపు ఉద్యోగాలు పెంచి అదొకటి ఇచ్చారు. మెగా డిఎస్సి అని చెప్పి ఏం చేశారు? గతంలో ఉన్నటువంటి డిఎస్సి 5,600కు ఇచ్చినటువంటి డిఎస్సిని చేసి 10,000 చిల్లరకు 5,000 డిఎస్సి పెంచారు. ఈ డిమాండ్లు ఏవి కూడా వాళ్ళు పెడుతున్నటువంటి, మీరు ఇచ్చిన డిమాండ్లు అమలు చేయండి. పైగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి, అశోక్ నగర్ సిటీ సెంటర్ లైబ్రరీకి అనేక మంది నిరుద్యోగ యువకుల దగ్గర తిరిగి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ప్రకటించారు. ఇవి ఏవీ లేవు. ఇలా రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ నీతిని డెఫినెట్గా ఢిల్లీ దాకా తీసుకుపోతాం. రాహుల్ గాంధీకి, ప్రియా గాంధీ, ఆఖరుకు రాహుల్ గాంధీతో తప్పు కూడా చెప్పించారు కదా, మేము నిరుద్యోగ భృతి ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి తెలుగులో ఏదో తర్జుమా చేసి ఆయన హిందీలో చెప్పేసాడు.
కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మేము ఢిల్లీ వరకు పోతాం, ఇది దేశవ్యాప్తంగా చెప్తామే అనేటువంటి విషయాన్ని ఇలా విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఇంత నిర్బంధకాండ, ఇంతమంది పోలీసులు ఉస్మానియాలో ఉండవలసినటువంటి అవసరం ఏమున్నది? ఉస్మానియాలో గంతమంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తే అది దేశ సరిహద్దుల్లో ఉన్నట్టు కనబడతా ఉంది మనకు. అక్కడికి పోతే ఎవరిని పోనిచ్చేటువంటి పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు, ఎవరికి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తీసుకుపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. శాంతియుతంగా ధర్నా విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగా పోలీసుల సంఖ్య మీరు చూడండి, ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల సంఖ్య చూస్తే ఈ టెన్షన్ల విద్యార్థులు పరీక్షలు రాయగలుగుతారా? రాజేష్ గారు, ఒక వైపేమో తెలంగాణ ఉద్యమ సందర్భంగా అనేక ఇబ్బందులు పడి 1,60,000 ఉద్యోగాల వరకు ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము ఇచ్చినాం. ఇక ఆ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్ 30,000ను వాళ్ళు ఆఖరకు రిజల్ట్ అనౌన్స్ అయినాక ఇచ్చి మాది అని చెప్పినప్పటికి కూడా ఈ మిగతా వాటిలో ఎందుకు ఇంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు? ఒక్క నోటిఫికేషన్ చక్కగా లేదు. పైగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, వీడెవడో అలవిగానోళ్ళు వస్తున్నారు, చదువు లేని వాళ్ళు వస్తున్నారు, ఇదంతా కూడా బీఆర్ఎస్ చేస్తూ ఉన్నది, అసలు నిరుద్యోగులే లేరు అని చెప్తా ఉన్నారు. ఆ సింధు అనే అమ్మాయి మీద ట్రోల్ చేసి పాపం అమ్మాయిని విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. మీరు రండి, మీరు హాల్ టికెట్లు చూసి వాళ్ళ ఐడి కార్డులు తీసే ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోండి. ఎవ్వరు టీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రిని చూద్దామని మేమేం కుతూహలంగా లేము, ముఖ్యమంత్రిని కలవడానికి కూడా సిద్ధంగా లేము. ఆ యువకులను తీసుకుపోండి, వాళ్ళ ఆకాంక్షలు వినండి, చెప్పిన హామీలు అమలు చేయండి అని అడిగితే కూడా మీరు తీవ్రమైనటువంటి నిర్బంధకాండ జరిపి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మొత్తం నిరుద్యోగులందరినీ కూడా ఇలా శత్రువులుగా చూస్తారు. 30 ఎన్నికల ముందేమో వారంతా మిత్రులు, మీకు అందరు కాంగ్రెస్ జెండాలు పట్టించారు. ఇవాళేమో వాళ్ళు మీరు చెప్పిన డిమాండ్లు అమలు చేయమని అడుగుతున్నందుకు వాళ్ళని శత్రువులుగా చూసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా బక్కా జెడ్సన్ కావచ్చు, మోతీలాల్ నాయక్ కావచ్చు, అశోక్ కావచ్చు, ఎవరైనా బీఆర్ఎస్ నాయకుల మా పార్టీ కోసం పనిచేసిర్రా? వాళ్ళందరూ మీ పార్టీకి పనిచేసి ఇలా మిమ్మల్ని గెలిపించినందుకు చెంపలేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పోవాలని శాపనార్థాలు పెడతా ఉన్నారు. విజువల్ చూస్తున్నాం మనం అక్కడ. విద్యార్థులు కూడా మొత్తం ఒక విద్యార్థి దాదాపు 10 మంది పోలీసులు 2014 ముందు జరిగినటువంటి ఏ ఉద్యమాలు అయితే ఉన్నాయో ఆ రోజు, ఏది సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, చలో అసెంబ్లీ కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి నిర్బంధకాండని అమలు చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఇలా సింగరేణికి తీసుకుందాం. సింగరేణిలో కార్మికులు ఏం అడుగుతున్నారు? బొగ్గు గనులు ప్రైవేటీకరణ కావద్దని అడుగుతూ ఉన్నారు. ఆ ప్రైవేటీకరణ వద్దనేటి వాళ్ళందరినీ కూడా ఇలా సికాసాన్ని ముద్ర చేసి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉద్యమాలను అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నేలకు దిగి రావాలి, ఇచ్చిన డిమాండ్లు అమలు చేయాలి. అమలు చేయకుంటే నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ తప్పకుండా కొట్లాడతాం. మేము ఎందుకు కొట్లాడాం? రోడ్ల మీదకి వస్తాము, అరెస్ట్లు అవుతాం, అవసరమైతే కార్యాచరణ చేస్తాం. కానీ వాళ్ళు న్యాయమైన డిమాండ్లు మా అవకాశం మాకు ఇవ్వకండి మీరు. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, సో ఇప్పుడు రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ అప్పుడు ఎవరైతే లైబ్రరీలో తిరిగారో, ఎవరైతే నిరుద్యోగులకు మేము ఉన్నాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారో వాళ్ళకి వాళ్ళ ఎంత బాధ్యత ఉంది? వాళ్ళ నుంచి ఎటువంటి ఫస్ట్ అయితే ఒక ప్రకటన రావాలి, తర్వాత వాళ్ళు వచ్చి నిరుద్యోగులు అంటే అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంత బాధ్యత ఉంది కాదు, పూర్తి బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళు ఏఐసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి నుంచి జనరల్ సెక్రటరీ, ఏ పార్టీ వాళ్ళది అనేది స్పష్టంగా ఉంది ఒకటి. అది కాకుండా వాళ్ళు వచ్చి విద్యార్థులను కలిసి అడిగినరు, మాట్లాడినరు, వాళ్ళకి హామీ ఇచ్చిండ్రు, మాట ఇచ్చిండ్రు. ఈ దేశంలో ఒక నాయకుడిగా, ఒక పార్లమెంటు, ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఆ రోజు మాట్లాడిండు, ఆ రోజు తిరిగిండు వాళ్ళ దగ్గరికి. ఈరోజు ఎందుకు మాట్లాడద్దు? ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. కాబట్టి నేనేమంటున్నా, అన్నగారు చెప్పినట్టు ఏదైతే విద్యార్థులు ఈరోజు వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలనే తెలంగాణ సమాజం గుర్తు చేస్తుంది. ఈరోజు అయ్యవ పింఛన్లు కావచ్చు, 2 నెలలకు కొట్టిండ్రు, మన తులం బంగారం కావచ్చు, కళ్యాణ లక్ష్యం కావచ్చు, ఈ మన అక్కలకు చెల్లెలకు 2,500, ఇవన్నీ నిగురు కప్పిన నిప్పులాగా ఉన్నాయి. ఇప్పటికైనా మీరు, నేనేమంటున్నా అంటే ఇక్కడ టీ న్యూస్ ద్వారా చెప్తాను, ఇప్పటికైనా ఒక అప్పీల్ చేసి టైం తీసుకోండి కావాలంటే. ఇప్పుడు ఎట్లయితే రుణమాఫీకి ఆగస్టు అడిగిన అట్లనే టైం తీసుకొని పోస్ట్ పోన్ చేసి దాన్ని ఎక్సర్సైజ్ చేసేయండి. కానీ మేము చెయ్యము, మేము ఇట్లనే గతంలో 2004 నుంచి 2014 అట్లే ఉక్కుపాదం పెట్టి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు చేసినాము అంటే తెలంగాణ సమాజం, తెలంగాణ యువత చాలా చైతన్యమైన యువత, చాలా ఉద్యమాల నిర్మించిన యువత. కాబట్టి మీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేసారో మిమ్మల్ని కూల్చడానికి కూడా అంతే శక్తితో పనిచేశారు వాళ్ళు. ఇది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి. కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. గదిలోంచి అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదు.
చర్చల పేరు మీద తెలంగాణలో చంపేసినారు, తెలంగాణ ఉద్యమాన్ని అంచువేషాలు చూసినారు. నేను ఇంకొకటి ఏం చెప్తున్నా ఇప్పటికైనా ప్రజాస్వామికవాదులు ఎవరైతే మేధావులు అనుకున్న వాళ్ళు ఉన్నారో డెలిగేషన్ ఇప్పటికైనా వాళ్ళ గెలుపు కోసం ఎట్లయితే రౌండ్ టేబుల్ పెట్టినరో, యూట్యూబ్లు పెట్టినరో, ఊళ్ళలో తిరిగినరో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోవాలి ముఖ్యమంత్రి దగ్గరికి, పోయి మాట్లాడాలి. యువర్ కన్విన్స్డ్. మన పిల్లలు ఇప్పుడు అన్నగారు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక వీడియో చూపించిండు, ఆ వీడియోలో మేము చచ్చిపోతాం అంటారు పిల్లలు. ఎందుకంటే ఉద్యోగం కోసం బతికేటోళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు డే అండ్ నైట్ చదువుతారు, 10-15 గంటలు చదివి కూర్చుంటారు. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ కరెక్ట్ అయిపోతే వాడు ఏమైపోవాలి? కాబట్టి ఇప్పటికైనా మేధావులు అనుకునే వాళ్ళు కోదండరామ్ కావచ్చు, లేదంటే పిఎల్ విశ్వేశ్వరరావు కావచ్చు, మురళీ సార్ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే తిరిగినరో ఈ సమాజంలో ఈ 10 ఏళ్ళు తిరిగిరు కదా, ఈ 10 మంది పోయి ఆడ పోయి మాట్లాడాల్సిన అవసరం ఉంది, కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వీళ్ళని కూడా ఊర్లలో తిరగనియరు రేపు పొద్దున. తెలంగాణ ప్రజలు మామూలు ప్రజలు కాదు, ఉద్యమాలు చేస్తారు. కాబట్టి ఈరోజు యూనివర్సిటీలో ఏదైతే జరుగుతుందో మనం గతంలో ఇప్పుడు అన్న చెప్పినట్టు అట్లాంటి నిర్బంధమే కనిపిస్తుంది. మొత్తం గెరివి వేసిండ్రు. హాస్టల్ల నుంచి గుంజుకొస్తారు విద్యార్థులు. పోనీ బీఆర్ఎస్ విద్యార్థులు అంటే కాదు కదా. ఇప్పుడు అన్న చెప్పినట్టు జాన్సన్ మన జన్సన్ కావచ్చు, తర్వాత మోతీలాల్ నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కాదు కదా. వీళ్ళందరూ ఎవరు? మీ పార్టీలో సభ్యత్వం ఉన్నోళ్ళు, స్వచ్ఛందంగా తిరిగిన వాళ్ళు, బీఆర్ఎస్ సంబంధం లేని వాళ్ళు. ఇదంతా ఎందుకు అర్థం చేసుకోవద్దు? నీ ఇంటెలిజెన్స్ ఉంది కదా. అదే ఇప్పుడు మా పేపర్ క్లిప్లో మనం చూస్తాం, మొత్తం అందరూ మహిళా అభ్యర్థులు. తక్కువ సమయం ఉంది, ప్రిపేర్ కాలేము, మాది పేద బతుకులు, ఈ ప్రభుత్వం వచ్చి ఏం ప్రయోజనం, మా బాధలు వినరా, 50,000 పుస్తకాలు ఎలా చదవాలి, మీ కాళ్ళు మొక్తాం అంటూ అందరూ సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేశారు నా సోషల్ మీడియాలో. దాంట్లో అందరూ మహిళలే. అవి ఇప్పుడు పేపర్ క్లిప్లో కనిపించేటువంటి ఆ ఫొటోస్ అన్నీ కూడా మహిళా అభ్యర్థులు అవి. సో మా గోడు వినండి అనేది వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. చాలా మంది పెళ్ళిళ్ళు అయినాక కూడా కూర్చొని చదువుతున్నారు. పెళ్ళిళ్ళు అయినాక పిల్లలు ఆ చెల్లెళ్ళు కూర్చొని చదువుతున్నారు. వాళ్ళు ఎందుకోసం చదువుతారు? ఉద్యోగం వస్తే మా కుటుంబ జీవితం మారుతుందని చదువుతున్నారు. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉందని అప్పీల్ చేస్తున్నాం. మనం చేయలేని పక్షంలో చాలా నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, మీకు నష్టం జరుగుతుంది. ఎందుకు అంత ఇబ్బంది? మీరు కన్సెన్స్ అయ్యి మాట్లాడితే వాళ్ళ బాధ వినండి. మీరు టైం తీసుకోండి. ఇప్పుడు రుణమాఫీకి 2 లక్షల రుణమాఫీకి ఆగస్టు 15 అన్నావు కదా, అట్లే టైం తీసుకోండి. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదు. ఏది ప్రభుత్వం మనమే కదా, మనం ఓట్లు వేసిన ప్రభుత్వం కదా. ఏమైనా భయం నుంచి ఏమైనా మార్చడానికి డేట్ ఎక్స్టెన్షన్ అవుతుంది, ఏమవుతుంది? చచ్చిపోతాం. ఆ డిమాండ్ లేదు. ఎట్లాగో 1:100 కూడా అవకాశం లేదని చెప్పారు. అదే రాజేష్ గారు, ఒక పరీక్షకు మధ్య గ్యాప్ పెంచాలి. గతంలో పెంచారు, ఆంధ్రప్రదేశ్లో 1:100 ఇచ్చిండ్రు. మీరు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, నిరుద్యోగ యువకులు అడుగుతున్నారు. మీరు నోటిఫికేషన్ ఇచ్చే ముందు మీకు ఆకాంక్ష తెరివే, మీరు మేనిఫెస్టోలో పెట్టడం తెలుస్తుంది, ప్రియాంకతో తప్పులు చెప్పించడం. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మీరు 1:100 ఇవాళ సాంకేతిక కారణాలు, రకరకాల కారణాలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఆ రోజు ఎందుకు డిమాండ్ చేసిండు? సాంకేతిక కారణాలు ఆ రోజు లేవా? బట్టి విక్రమార్కకు తెలియదా ఆ రోజు సాంకేతిక కారణాలనే? ఎందుకు ఆ రోజు మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు? ఇవాళ నిరుద్యోగ యువకులు అందరూ అడిగితే మీరు చెప్పి ఒప్పుకొని సాంకేతిక కారణాలని చెప్పి తప్పించుకోవడం ఏ మేరకు సబబు ఇది? అంటే ఇవాళ అడిగిన వాళ్ళందరి మీద ఎదురుదాడి బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్సీ నాయకులు పోవడానికి హక్కు లేదా? డెఫినెట్గా పోతారు. ఉద్యమాలు జరుగుతుంటే విద్యార్థుల మీద నిర్బంధకాలు జరుగుతుంటే మా టీఆర్ఎస్ విద్యార్థులు నోరు మూసుకొని కూర్చుంటారా? డెఫినెట్గా వాళ్ళ అండగా ఉంటారు, వాళ్ళ అండదండగా ఉంటారు, పోతారు, అవసరమైతే నిర్బంధాలను ఎదుర్కొంటారు. వాళ్ళు విద్యార్థులు కదా, వాళ్ళ పార్టీ నాయకులు కాదు కదా. కానీ ఇది అంతా ఎట్లా చేస్తూ ఉన్నారంటే ఇది విద్యార్థులు అడుగుతలేరు, కేవలం టీఆర్ఎస్ అడుగుతున్నదని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇంటెలిజెన్స్ మీకు ఉంది కదా, ఇంటెలిజెన్స్ అంతా ఇప్పించుకోండి. ఎవరు అడుగుతున్నారు, ఎవరు డిమాండ్ చేస్తున్నారు? అసెంబ్లీ తర్వాత రైతు భరోసా అందిస్తామని రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదాయ పన్ను చెల్లించే వారికి పంటల సాయం కట్ చేసే విధంగా ఆ రకంగా ఒక ఆలోచన ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. దాంతోపాటుగా అది ఎలా ఉంటే ఇక రైతుల ఆత్మహత్యలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మరో 2 రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో ఈ హృదయ విదారకమైనటువంటి ఘటనలు జరిగినాయి. దేవిప్రసాద్ గారు, అసెంబ్లీ తర్వాత రైతు భరోసా అందిస్తాం, సో దాని మీద ఇది ఇంకా జిల్లాల వారిగా అభిప్రాయ సేకరణ అనేది ఒకటి జరుగుతుంది. మరి ఇది రైతు భరోసా ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు అందిస్తారనేది రైతులు ఎదురు చూస్తున్నారు. రాజేష్ గారు, రైతు బంధు అనేటువంటిది కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి రైతుల్ని సంక్షోభం నుండి సంక్షేమం వైపు తీసుకురావడానికి పెట్టినటువంటి ఒక అద్భుతమైన పథకం రైతు బంధు పథకం. ఎందుకంటే అప్పటికీ తెలంగాణలో నీళ్ళు లేవు, కరెంట్ లేదు. 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్నా వచ్చి ఆటో నడుపుకోవడమో, ఇక్కడ కూలీగా పనిచేయడమో ఉండేటువంటి తెలంగాణ రైతు దీనస్థితిని అర్థం చేసుకొని వ్యవసాయాన్ని సంక్షోభం నుండి బయటకు తీసుకురావాలని కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి చారిత్రక సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ 10 ఏళ్లలో వ్యవసాయం బాగు చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పొలానికి
నీళ్ళు ఇచ్చి ప్రతి గడపకు కరెంట్ ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సందర్భంలో రైతు భరోసా మేము ఇంతకంటే గొప్పగా ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి 15,000 ఇస్తామని చెప్పి మళ్ళీ రైతు భరోసానే 2 సందర్భాల్లో ఇచ్చారు. రైతు బంధు ఇచ్చారు, భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు భరోసా కోసం ఇలా మేము ఆగస్టు 15 వరకు లోగా ఇస్తామని చెప్పి ఇలా రైతు భరోసా పేరు మీద అన్ని కండిషన్లు పెడతా ఉన్నారు. ఐటీ ఉన్నోళ్ళకి ఇయ్యం, ఉద్యోగులకి ఇయ్యం, ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పు. ఇవాళ ప్రతి జిల్లా తిరుగుతూ ఉన్నారు. జిల్లా రైతుల దగ్గర గోతలేరు. ఒక సమావేశం పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు కూర్చొని అధికారులు మాట్లాడేటువంటి మాటలు రికార్డు చేసుకొని వస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఏదేమైనా మీరు రైతు భరోసా విధానాలు ఏంటో ప్రకటించండి. ఎవరికి ఇస్తారు ఇయ్యరు మీ గురించి కాలం అవుతుందా? ఇవాళ దుక్కులు అయిపోయినాయి, నారు పోసిండ్రు, రేపు కలువు నాట్లు వేయాలి. మీరు నాట్లు వేసాక పంట పండే ముందు రైతు భరోసా ఇస్తే ఏం ప్రయోజనం? అది రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలి, అప్పులు తీసుకోకుండా ఉండాలి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరకు పోవద్దు అని చెప్పి కదా రైతు బంధు అనేటువంటిది పెట్టింది కేసీఆర్ గారు. మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? కాలంతో సంబంధం లేకుండా ఏదో డబ్బులు ఇస్తున్నాం అనేటువంటి పేరు మీద చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రైతు భరోసా మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు, స్పష్టంగా ఏంటంటే ఈరోజు అంటే రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా ఇవన్నీ ఏవైతే వాళ్ళే లక్ష్యాలు పెట్టుకున్నారు, ఎవరు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. సో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాక వాటిని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది కదా. ప్రజలు వాళ్ళని నమ్మిండ్రు కదా, నమ్మే ఓట్లు వేసిండ్రు కదా. గతంలో మీరు చెట్లకి ఇచ్చిన పుట్ల ఇప్పుడు మీరు మీ విధి అందుకోసం నేను ప్రాథమిక ప్రశ్న ఏంటంటే నాది 6 గ్యారంటీలకు విధి విధానాలు ఎప్పటివరకు లేవు. ఒక ఆర్టీసీది రిలీజ్ చేసారు, వాళ్ళకి పైసలు ఇవ్వలే ఇప్పటివరకు, ₹1 కూడా ఇవ్వలే. కానీ మిగతా 5 గ్యారంటీలో ఉన్న 13 ఉన్న గ్యారంటీలకు విధి విధానాలు ప్రకటించాలి కదా. నువ్వు ఎటువైపు నువ్వు ఎంతమందికి ఇస్తావు? ఐటీ ఉన్నోనికి ఇస్తావా, ఐటీ లేనోనికి ఇస్తావా? ఒక ఇంట్లో ఒక కొలువు ఉంటుంది, గవర్నమెంట్ కొలువో లేదా ప్రభుత్వ కొలువో ఏదో అవుట్సోర్సింగ్ కొలువు ఉంటుంది, వాడికి ఇస్తావా, ఇయ్యవా? చాలా ఉన్నాయి విధి విధానాలు. నువ్వు చెప్పకుంటే ఏమైపోవాలి రైతు? ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆల్రెడీ నెత్తిమిదికి వచ్చింది కాలం, ఆల్రెడీ కరగట్టు అయిపోతుంది. వారం రోజులు అయితే నాట్లు స్టార్ట్ అవుతాయి. ఏది రైతు బంధు? అదేవిధంగా నువ్వు కౌలు రైతులకు ఇస్తా అని పెద్ద మాట్లాడినావు. మరి కౌలు రైతుల సంగతి ఏంది? ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు? నీ దగ్గర డేటా ఉందా? ఇప్పుడు అన్న చెప్పినట్టు కాలం ఆగదు, వ్యవసాయ రైతు ఆగడు. వర్షం పడ్డది, చినుకు పడ్డది అంటే వాడు నాటేసుకోవాలి. ఆర్థిక రంగం సరిగ్గా మేనేజ్ చేయకపోవడం ఒక కారణం. ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు దాని గురించి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపలేకపోగా నిధుల కోసం భూముల తాకట్ట అలా చేస్తే ఎట్లా మనకు పరిశ్రమలు ఎట్లా వస్తాయి అనేది వారు ప్రశ్న చేశారు. ఎగ్జాక్ట్లీ ఏంటంటే వాళ్ళకు ప్రభుత్వం నడిపే విధానం తెలియదు, పరిపాలన మీద ఇప్పటికి కూడా అవగాహన తెలియదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కంటే ఇంత గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వంలో పరిపాలన చేయలేని పక్షంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఎట్లా పరిపాలించాలో ఇంకా ఇంతవరకు 6 నెలలు అయిపోయింది, నడవలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ రంగనాథ్ను దాదాపు ఇప్పుడు 7 సార్లు ట్రాన్స్ఫర్ చేసిండు, 7 సార్లు బదిలీ. ఒక ఐపీఎస్ అధికారి ఆయన గతంలో మంచి పనిచేసిన చరిత్ర ఉంది, 7 సార్లు ట్రాన్స్ఫర్ చేస్తారా ఒక ఆఫీసర్ను 6 నెలల్లో? అంటే నీకు ప్రభుత్వం మీద ఇంకా పట్టు రాలేదు, పరిపాలన మీద రాలేదు. ఆ అమలుగానే హామీలు ఇచ్చినవి తప్ప ఇప్పటి వరకు నీ దగ్గర గవర్నమెంట్ కొత్త ఏముంది? ఆల్రెడీ సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ను పోయి నువ్వు ఆపరేట్ చేయడమే. నువ్వు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలను అమలుపరచడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, ఆ ఎంఆర్ఓలు ఉంటారు, ఏఊలు ఉంటారు, డిఈలు ఉంటారు, అందరు ఉంటారు కదా. వ్యవస్థ ఉన్నాక కూడా ఎందుకు చేస్తలేవంటే నీకు ఇప్పటికి కూడా ఒక అవగాహన రాలేదు. ఆర్థిక విషయంలో కూడా ఇంతకుముందు బట్టి మాట్లాడిండు, చాలామంది మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అడిగిండు, ఇంత పెద్ద హామీలు ఇస్తున్నారు మీరు, తులా బంగారం అంటున్నారు, 15,000 కౌలు రైతులకు అంటున్నారు, ఎట్లా ఇదంటే మేము ఆర్బీఐ గవర్నర్లతో మాట్లాడినాం, రిటైర్డ్ అయిన ఆర్థికవేత్తలతో చర్చించిన తర్వాతనే మేము బడ్జెట్లో పెట్టాం, మేనిఫెస్టోలో పెట్టాం. కాబట్టి మేమేమో ఎట్లాంటి ఏ హామీ అయితే ఇస్తున్నామో ఆ హామీ 100% మేము అమలు పరుస్తాము అని చెప్పారు కదా. పోనీ అప్పులు అంటారు, అప్పులు చేసేటప్పుడు నువ్వు హౌస్లో ఉన్నావు కదా, నీకు బడ్జెట్ కాపీ ఇచ్చింది కదా, బడ్జెట్ మీద సెషన్ జరిగింది కదా, డిస్కషన్ జరిగింది కదా, మీకు తెలియక ఉంటే ఏం లేదు కదా, కొత్త పార్టీ కాదు కదా. కాబట్టి వీళ్ళ అవగాహన లోపము. ఇంకోటి వాళ్ళ దాంట్లోనే తగాదాలు. ఇప్పుడు ప్రతి మంత్రి ఏమనుకుంటాడో తెలుసా మీకు? నేను ముఖ్యమంత్రి అనుకుంటుండు. దట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. పరిపాలన మీద లేదు, ఇప్పుడు రైతు బంధు మీద లేదు, రైతు భరోసా మీద లేదు. ఇప్పుడు ఏదైతే రైతు బీమా ఉందో అది పీరియడ్ టైం అయిపోయింది. సో ఇప్పుడు కట్టాలి. ఈ గుంట భూమి ఉన్న రైతు కూడా, పిరికెడ్ భూమి ఉన్న రైతు కూడా చనిపోతే, ఏదైనా కారణాలు చనిపోతే 5 లక్షలు ఇంటికి వస్తే కుటుంబానికి ఒక బలం వచ్చింది. ఈరోజు అది ప్రీమియం అయిపోయింది, కట్టలే ఇప్పటివరకు. జూలైలో డేట్ అయిపోయింది. ఏం చేస్తున్నావు నువ్వు? ఎటుపోతున్నావు నువ్వు? ఎటు తీసుకుపోతున్నావు? కానీ ఇప్పటికైనా సోయితోని కూర్చొని మాట్లాడి, మీరు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంచి మ్యాండేటరీ గవర్నమెంట్ ఇచ్చారు మీకు, ఎట్లాంటి ప్రాబ్లంలో కూడా చేరికల మీద పడ్డారు పోయి.
రైట్ అరే ప్రభుత్వం పరిపాలించారా నాయన మాకు ఏదైనా సాయం చేయాలని ప్రజలు కోరుకుంటే నువ్వు అది చేయకుండా పోయి నువ్వు చేరికలు పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి 6 నెలల్లో నెలకు 3 సార్లు ఢిల్లీ పోతాడు అంటే 18 సార్లు పోయిండు. 6 నెలల 6 మూల 18 సార్లు ఢిల్లీ పోయిండు. పోవడం, మంత్రి కలవడం, ఫోటో తీయడం, బయటికి రిలీజ్ చేయడం, ఆడ రాజకీయాలు చేయడం, ఎటువైపు పోతున్నాం మనం. రైట్ దేవిప్రసాద్ సో కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా పరిపాలన విధం చేసి ప్రజలకు సాయం చేయండి, పరిపాలన బాగు చేయండి. మీకు 5 సంవత్సరాలు ఇచ్చిండ్రు నాయన, మంచిగా పరిపాలించండి. రైట్ దేవిప్రసాద్ గారు. సో ఆర్థిక రంగాన్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతుంది ప్రభుత్వం అంటూ కేటీఆర్ గారు నిన్న ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందినటువంటి 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇది సరైన పద్ధతి అయితే కాదు అనేది ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది రాజేష్ గారు. కాంగ్రెస్ పార్టీ 30,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది. ఇప్పటికి యావరేజ్గా 5,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అప్పు తీసుకొస్తా ఉన్నది. ప్రతిరోజు 163 కోట్లు అని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. చేసిన సంక్షేమ పథకాలు ఏమీ లేవు. పైగా టీఎస్ఐఐసికి సంబంధించినటువంటి భూములు పారిశ్రామిక ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు ఉన్నటువంటి శాంతి భద్రతలు, సింగిల్ విండో సిస్టమ్ వల్ల అనేక పారిశ్రామిక దిగ్గజాలు హైదరాబాద్కు వచ్చారు. ఇప్పుడు దాన్ని మేనేజ్ చేయడం చేతనైతలేదు. భూములు తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎఫ్ఆర్బిఎంలో ఉన్న లిమిటేషన్ అంతా కూడా తీసుకొచ్చి ఇలా రుణమాఫీ చేస్తామని చెప్పి, ఎందుకంటే హరీష్ రావు గారు డిమాండ్ చేశారు 31 లోపల నువ్వు ఆగస్టు 15 లోపల చేస్తావా, రాజీనామా చేస్తావా అని డిమాండ్ చేశారు. ఇప్పుడు హరీష్ రావు గారు చేసిన ట్రాప్లో ఇరుక్కపోయిండు రేవంత్ రెడ్డి గారు. డెఫినెట్గా రేపు రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి ఒక అనివార్య స్థితికి నెట్టబడ్డాడు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ రైతాంగం ఒకవేళ రైతు భరోసా ఇవ్వకుంటే ఊరుకోరు. తెలంగాణ మట్టిలోనే ధిక్కారం ఉంటుంది. తప్పకుండా ఎంత నిర్బంధాలు చేస్తే అంత తిరగబడతాని గతంలో మనం చూసినాం. కాబట్టి ఇలా రైతాంగాన్ని కానీ విద్యార్థుల్ని కానీ అన్ని వర్గాలు ఇలా పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రాకుంటే డెఫినెట్గా మూల్యం చెల్లించుకోక తప్పదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.